హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది 10 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో సిక్స్త్ డే అండి. నేను ఈరోజు వచ్చేసి పీకాక్తో హెడ్ బ్యాండ్ అయితే మేక్ చేశాను. ఇదైతే చాలా బాగుందండి. నేనైతే ముందు డిజైన్ అయితే గీసుకొని చుట్టూరు జర్దోజీతో బేస్ అనేది ఫిక్స్ చేసేసాను. సెంటర్లో వచ్చేసి పింక్ కలర్ సీక్వెన్సెస్ ఉంటాయి కదండి, దాంతో మొత్తం బాడీ అంతా ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఇలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో. సో అందుకని నేను ఇలా అయితే డిజైన్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి, చాలామంది చూస్తున్నారు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఇంకా ముందు ముందు చాలా సేల్ అవి పెడుతూ ఉంటాము. అవి మీకు మిస్ అవ్వకుండా మీరు కూడా బ్యాంగిల్స్ అవి తీసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఇలా మొత్తం బాడీ పార్ట్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా రెక్కలకి నేనైతే గ్రీన్ కలర్ అలా సెట్ చేశాను. గ్రీన్ కలర్ 4x8 ఐ షేప్ ఉంటాయి కదా, అలా సెట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఫెదర్స్లా కూడా ఉంటాయి కదా, అవి కూడా సెట్ చేశానండి. చూడండి, చూస్తుంటేనే అర్థమైపోద్ది. ఎవరైనా ట్రై చేయాలంటే కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం బాగా వస్తుందండి. కొంచెం టైమే తీసుకుంటుంది, ఎందుకంటే మనము ఫస్ట్ టైం చేస్తే కనుక మనకి కొంచెం టైం పడుతుంది. ఏది ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది. అయితే మనం చేసిన తర్వాత కొంచెం సేపు అయితే మనం దాన్ని పక్కన పెట్టేయాలండి, లేదంటే కనుక అవన్నీ ఊడిపోతాయి. కొంచెం దానికి టైం ఇస్తే కనుక అది డ్రై అయ్యేది. ఆ డ్రై అయిన తర్వాత మాత్రమే హెయిర్ బ్యాండ్ మీద మనం అటాచ్ చేసుకోవాలి. లేదు అంటే కనుక మొత్తం ఊడిపోతాయండి. ఇదిగోండి, హెడ్ బ్యాండ్ మీద అటాచ్ చేశాను. అటాచ్ చేసి క్లిప్స్ అయితే పెట్టేశానండి. పెట్టేసి ఇంకా సైడ్ అయితే ఫిల్ చేస్తున్నాను. నేనైతే ఆ ఫిల్లింగ్కి 4x4 రెయిన్బో కలర్ ఉంటాయి కదండి, అవైతే రిమైనింగ్ పార్ట్ అంతా అలా స్టిచ్ చేసేసాను B7000 గమ్తో. చాలా ఈజీ అండి. కాకపోతే మనం ఏది చేసినా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్స్ కానీ ఇంకా ఏమైనా మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. అలా 2 సైడ్స్ ఇంకా రిమైనింగ్ ఉన్న పార్ట్ మొత్తాన్ని నేనైతే ఫిల్ చేసేసాను. లాస్ట్ వరకు చూడండి, నేను పిక్చర్ కూడా ఒకటి యాడ్ చేశాను. ఈ హెయిర్ బ్యాండ్ ఎలా ఉందనేది మాత్రం నాకు చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఎలా అనిపించిందండి మీకు? తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి.